ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 10 రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్తున్నారట. అంటే 10 రోజులు పట్టిందా ఆయన ఇల్లు బాగు చేసుకోవడానికి, లేదా నిజంగానే ప్రజల కోసమే ఆయన బస్సులో ఉన్నారా? బోట్ల మీద రాజకీయం విఫలమైనట్లేనా? ఓవరాల్గా వరద మరోవైపు ఇంకా కాకినాడ జిల్లా కానీ అలాగే విలీన మండలాల ప్రాంతాలు కానీ ఇవన్నీ మళ్ళీ వరదలకి గురి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఈ పరిణామాల మీద మీరు విశ్లేషించండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు 28వ తారీఖున వరద ప్రమాద హెచ్చరిక వచ్చిందండి ప్రభుత్వానికి. అవును. 31 నుంచి వరద మొదలైంది. 1, 2 సెప్టెంబర్ 1, 2 తారీఖుల్లో భారీగా వరద వచ్చేసింది. అంటే 28 నుంచి 31 వరకు 3 రోజులు 4 రోజులు తేడా ఉంటే ఈ 4 రోజుల్లో లోతట్టు ప్రాంతాల వాళ్ళని ఎందుకు తరలించలేదు? అసలు ఒక్క సమీక్ష కూడా ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? హెచ్చరికలు ఎందుకు చేయలేదు అనేది పెద్ద ప్రశ్న. సైలెంట్గా ఉండిపోయింది. ఇక వరద వచ్చే టయానికి ఇక్కడ బుడమేరు గేట్లు ఎత్తేసారు. ఇదిగే సహజంగా, ఎందుకంటే కృష్ణానదిలో కూడా వరదలు వస్తున్నాయి అనగానే అక్కడ నది ఒడ్డున ముఖ్యమంత్రి నివాసం ఉంది కాబట్టి దానికి ప్రమాదం రాకుండా ఉండడానికి అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యల్లో భాగంగానే గేట్లు ఎత్తేశారు. గేట్లు ఎత్తడంతో కృష్ణానది వరద కూడా బుడమేరు వరదలో కలిసేసింది. దాదాపు 3 చోట్ల బుడమేరు కట్ట బ్రీచ్ అయిపోయింది. సో జనం అంతా 9 రోజుల పాటు వరదలోనే ఉన్నారు. ఈ పూట కూడా నిన్నటికి క్లియర్ చేస్తామన్నారు కానీ నాకు తెలిసి నిన్న సాయంత్రం ఈ పూటకు కూడా ఇంకా పాయకాపురం ఆ ఏరియాల్లో ఇంకా వరద నీరు ఉంది. ఆ వరద నీరు ఇళ్లలో జనం కడుక్కుంటున్నారు, ఇళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు, మరి పాత్రలు అవి శుభ్రం చేసుకుంటున్నారు. ఇక చిన్న చిన్న దుకాణాలు అయితే మరి దాంట్లో ఉన్న సామాన్ అంతా ఈ వరదకి దెబ్బతినే ఉంటుంది. అలాగే ఫ్రిడ్జులు, టీవీలు, ఇళ్ల డాక్యుమెంట్స్ ఇవన్నీ పోయి ఉంటాయి. ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. మరి ఆ క్రమంలో ఏం చేస్తున్నారో తెలీదు. నిన్నైతే మరి ఇన్సూరెన్స్ కంపెనీలని విజయవాడ సబ్ కలెక్టరేట్కి పిలిచారంట. పిలిచి వాహనాల ఇన్సూరెన్సు అది చూసుకోమని చెప్తున్నారు. మరి అక్కడ ఉన్న ప్రజల్లో 2 వీలర్స్ 4 వీలర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది ఆర్టీఈ వాళ్ళ దగ్గర అడ్రస్ల ప్రకారం అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలతో వాళ్ళు మరి ఆ ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వరదకి 2 గంటల ముందు సబ్ కలెక్టర్ విజయవాడ కలెక్టరేట్కి వచ్చేసారు. ఎందుకంటే ఆయన ఇల్లు కూడా మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లోకి వరదలు వచ్చేసినాయి. ఆయన ఇల్లు మునిగిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్లోకి వరదలు వచ్చినాయి. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్ అంతా తీసి ఫస్ట్ ఫ్లోర్లో పెట్టారంట. కానీ అది చెప్పట్లేదు కదా. జనం కోసమే కలెక్టరేట్కి, అక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్కి అందుకే వచ్చాను, బస్సులోనే ఉన్నాను. అవును, బస్సులోనే ఈయన జరిపారు అని జాకీలు ఎత్తి లేపుతున్నాయి కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి. అచ్చంగా అదే పనిలో ఉన్నాయి కదా. ఇంకో పక్కేమో బోట్ల రాజకీయం చేస్తున్నాయి. ఆ బోట్లు కూడా గతంలో కూడా 2020లో వరదలు వచ్చినప్పుడు కూడా ఒక బోట్ వచ్చి కొట్టుకొస్తే అది కూడా వైసీపీ వాళ్ళే చంద్రబాబు నివాసానికి దెబ్బతీయాలని వైసీపీ వాళ్ళు చేశారు అని చెప్పి అప్పుడు అన్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బోటు కొట్టుకొస్తే అధికార పక్షాందే బాధ్యత. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 3 బోట్లు కొట్టుకొచ్చినా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్దే బాధ్యత అని చెప్పి మాట్లాడుతున్నారు. నిన్న ఎక్కడో చూశాను నేను కూడా. బహుశా ఆ బోట్లలో ఒక బోటు విజయోత్సవ ర్యాలీలో పాల్గొంది. తెలుగుదేశం విజయోత్సవ ర్యాలీలో వెంకటాయపాలెం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు కృష్ణానదిలో. ఆ బోటు, అందులో ఒక బోట్ అయితే ఉంది. ఇప్పుడు ఎవరో ఉషాద్రి అనే ఒక అతన్ని పట్టుకున్నారంట. అతనేమో బోటు ఓనరు, అతను వైసీపీ నాయకులు తలశీల రంగరావుకి అనుచరుడు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వైసీపీ తలశీల రంగరావుకి బంధువు అని ట్రై, వేరే పార్టీలలో ఎవరు ఒకరికి బంధువులుగా ఉండకూడదు అన్నమాట ఈ లెక్కన. అదే అట్లా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి
అయితే ఇంకా అది ఎంతవరకు నిజం అవుతుంది, ఎంతవరకు కాదుగా ఇప్పుడు చంద్రబాబు, prove చేస్తారు. లోకేష్, దేవినేని ఉమాకి సన్నిహితుడు అని వాళ్ళ బోట్లు కూడా కృష్ణానదిలో కనిపించినాయి కదా విజయోత్సవంలో. ఆ బోట్లు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఆ విజయోత్సవంలోనే ఉన్నాయి ఈ బోట్లు కనిపించాయి. Right. విజయోత్సవంలో ఆ బోట్లు కనిపించాయి. విజయోత్సవ ర్యాలీ వెంకటాపాలెం నుంచి ప్రకాశం అంటే బ్యారేజ్ ఇదంతా వరకు డైవర్షన్ చేశారు. పాలిటిక్స్ అది కిందే వస్తుంది కనిపించింది. కదా. డైవర్షనేనండి, ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్సే. ఇంకో పక్క అక్కడ ఏలేరు, కాకినాడ దగ్గర పిఠాపురం దగ్గర ఏలేరు కూడా చాలా పెద్ద ప్రమాద పరిస్థితి కనిపిస్తోంది. 13 ఊళ్ళు మరి అక్కడ రాకపోకలు బంద్ అయ్యాయంట. మరి నిన్న మొన్న ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, స్థానిక శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వరద ఉధృతి పెరుగుతోంది. మరి అక్కడ దాన్ని అధికారులు ఏం చేస్తున్నారో చూడాల్సిన అవసరం అంటే ఈ 100 రోజుల పాలనలో హింస, దౌర్జన్యాలు ఇవి వీటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు, విజయవాడ ప్రజల మీద వరద వదిలిపెట్టడం, ఇప్పుడు అక్కడ ఏలేరు వరద ఏమిటి, ఇవన్నీ ఈ వైపరీత్యాలన్నీ ఏమిటి? చంద్రబాబు గారి పాలన అంతా ఈ రకంగా హింస, ఒకవైపు పల్నాడులో హింస చూసాం కదా నిన్న, అంత దౌర్జన్యంగా పోలీసుల సమక్షంలోనే కొట్టడం, అయినా చాలా బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు ప్రచారం చేసుకోవటం. అదే అండి, అంటే ఈ టర్మ్ లో చంద్రబాబు నాయుడు వైలెన్స్ ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు అట్లా వైలెన్స్ ని, ప్రతీకార రాజకీయాలని కోరుకోవాలి. ఇప్పుడు మాత్రం ఎందుకో వైలెన్స్ చేపిస్తున్నాడు. ఆ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నాడు, లేకపోతే రెచ్చిపోయే కార్యకర్తలు ఉంటే వాళ్ళకి అండగా నిలుస్తున్నారు. అది జరుగుతోంది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడి కానీ, జరుగుతున్న దాడులన్నీ కూడా రాయలసీమలో కానీ పల్నాడులో కానీ జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి 100 రోజులుగా ఎలక్షన్ అయిన 2వ రోజు నుంచి మొదలైన దాడులు. చాలా చోట్ల గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయి బతకాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇది ఎందుకు చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు, ఇటువంటి రాజకీయం ఎప్పుడు గతంలో అయితే చేయలేదు ఆయన, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడో తెలియడం లేదు. బహుశా రెడ్ బుక్ మహిమేమో, రెడ్ బుక్ పాలసీ ప్రకారం ప్రత్యర్థులపై దాడులు చేయాలి అనేది ఏదో పెట్టుకున్నట్టున్నారు. రైట్.